హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అయ్యయ్యయ్యా, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం నీ అమ్మ దేశంలో ఎవరికి రాకూడదు బస్సు. నేనైతే ఇది దేవుడిని మరీ కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు. అరే అప్పులు పుట్టట్లేదు అంటే తల్ల కిందులుగా పడి ఇది పడి దగ్గర 2 లక్షల కోట్లు అప్పు దాకా చేరారు ఒక సంవత్సరంలోనే. అసలు అంత కష్టపడాలి అప్పు పుట్టని దగ్గర అప్పు పుట్టించడం అంటే. అదే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా అప్పు పుట్టించారు. దాంట్లో హెలికాప్టర్లో ఏవేవో చెన్నై కొనుక్కున్నారు. అదే కాకుండా అమరావతిలో రియల్ ఎస్టేట్ డమాలని పడిపోయిందంటూ నారాయణ గారు చెప్పి 315 కోట్లు లాస్ వచ్చిందని చెప్పారు. దానికి కూడా వీళ్ళే డబ్బులు ఇస్తున్నారంట లాస్లు కూడా. పోన్లే మన డబ్బే కదా ఇచ్చేయండి, మన వాళ్ళకే ఇస్తున్నారు అనుకుంటే పప్పులో కలిసినట్లే ఎన్ఆర్ఐలకి అటు టీడీపీకి తొత్తుగా ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు వెళ్తూ ఉన్నాయంటూ సమాచారం వస్తుంది. ఏదో ఒకట్లేండి, చంద్రబాబు నాయుడు కింద మీద పడుతున్నారు. 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు. మొన్న మోడీ గారి మీటింగ్ అయింది, పునఃప్రారంభం జరిగింది. ఆ పునఃప్రారంభం జరిగిన తర్వాత 1 గంట వర్షం పెడితే అన్ని మళ్ళీ పునాదుల్లోకి నీళ్ళు వచ్చేసి వాటిని తోడుతున్నారు. దానికి ఒక 15-20 రోజులు టైం పట్టిద్ది అనుకున్నారు. కానీ ఇంతలోనే వరుణదేవుడు పాపం చంద్రబాబు నాయుడు పైన పగబట్టినట్టున్నాడు. అబ్బా, అమరావతి మొత్తం విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆల్రెడీ మోటార్లు పెట్టి తోడుతున్నాను, 4-5 మోటార్లు పెట్టాను సార్. ఆ వాటర్ తోడి ఒక్కొక్క మోటార్కి రోజుకి 10,000-20,000 రెంట్లు కట్టుకుంటా. మొత్తానికి 1,20,00,000 లాస్ట్ టైము తోడడానికి పెట్టాం. మళ్ళీ గంట వర్షానికి మునిగిపోతే మళ్ళీ తోడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది. ఇది గంట వర్షం కాదు, పెంట వర్షం లాగా ఉంది. వస్తూనే ఉంది వర్షం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నీళ్ళని తోడతారు? అమరావతి మొత్తం మళ్ళీ చెరువులా మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన నివేదికలు వస్తున్నాయి. వర్షం అయితే ముసురు పట్టినట్టు పట్టి కసురుకుంటూ చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడుతూ ఉంది. పాపం అమరావతిలో ఏదో చేద్దామని ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతికి పెడుతూ ఉన్నారు. ఇంకొక 54,000 ఎకరాలు కాకుండా ఇంకొక 44,000 ఎకరాలు కావాలంటున్నారు. ఈ సమీకరించే టైంలోనే ఇలా కొట్టుకొని పోతుంటే ఎట్టన్నా నాకు అర్థం కావట్లేదు. అయినా మేము ఎత్తిపోతల పథకం కింద అక్కడక్కడ 6 ప్రాజెక్టులు కడుతున్నాం కదా వరదలు అమరావతిలోకి రాకుండా ఉండటానికి. కానీ అమరావతిలోకి వరదలు రాకుండా కంట్రోల్ చేస్తున్నాం, కానీ వర్షం రాకుండా కంట్రోల్ చేయడం ఎలా? ఆ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు కనిపెడతారంటారా? అంటే దోమలు ఎక్కడ ఉన్నాయో చూసి అక్కడ పర్టికులర్ గా పాయింట్అవుట్ చేసి ఇక్కడ నుంచి మనం డ్రోన్ పంపించే వరకు ఆ దోమ అక్కడే ఉంటది. ఆ డ్రోన్ పంపించి ఆ దోమని మసక్కన స్ప్రే కొట్టి చంపేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ వాడి ఏమన్నా వర్షాన్ని ఆపుతారా అని నాకు డౌట్ వస్తుంది. ఏ టెక్నాలజీ అంటే ఏముంది, కోడింగ్ కొట్టేస్తే చాలా మంది యాప్స్ తయారు చేస్తున్నారు. ఏ టెక్నాలజీ వాడి వర్షాలను ఆపొచ్చేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ అనేది పాతది, ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి డ్రోన్స్ వాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది, ఆ ఏ టెక్నాలజీతో వర్షాలు ఏమైనా ఆపొచ్చు కదా. ఎందుకంటే అమరావతి మళ్ళీ మునిగిపోతుంది. వర్షం 3 రోజుల నుంచి ముసురు పట్టినట్టు పట్టి కురుస్తుంది. కృష్ణానది ఒడ్డున అమ్మ కృష్ణానది పరవళ్ళతోకి పారుతూ ఉంది. ఇటువైపు వర్షాలు కురుస్తూ ఉన్నాయి, మేమేమో మోటార్ని తోడుతూ ఉన్నాం. మళ్ళీ చేపలు వస్తున్నాయి, కొత్తవి తీయగా ఉంటాయి. ఈసారి చేపలు మంచి నీళ్ళతో పడతాయి. చేపలు పట్టుకునే వాళ్ళేమో ఎప్పుడు అమరావతి నిండుతుందా వెళ్ళి చేపలు పట్టుకుందామని చూస్తున్నారు. ఏంటి సార్ ఇది? దేవుడికి కూడా దయలేదు సార్ చంద్రబాబు గారు మీ పైన. మీలాంటి ముఖ్యమంత్రి అమరావతిని అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెడదాం అనుకుంటే ఈ వర్షం వచ్చి ఆ ప్రపంచ పటాన్ని పాపం సార్ తోడు చేస్తుంది. సో ఓవరాల్ గా అమరావతి మొత్తం ముసురు పట్టి వర్షం కురుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టి చేయబోతున్నారు అది జరిగే విధంగా అయితే అనిపించట్లేదు. ఆల్రెడీ మోటార్లు పెట్టి వాటర్ తోడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుంది, మోటార్లు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి, ఆ వాటర్ తోడుతూనే ఉండాలి. ఈ నెల అయితే జూన్లో కాకుండా జూలై మొదటి వారంలోనే ఋతుపవనాలు వస్తాయంట. ఇంకా ఏం లేదు, ఎత్తిపోతల పథకమే. అటు పడతా ఉంటే ఇటు తోడుతూ ఉండాలి, అటు పడతా ఉంటే తోడుతూ ఉండాలి. ఇదే పని మనకి అమరావతి మొత్తం. మహానుభావులు మంచి కార్యక్రమాలు తలబెట్టినప్పుడు వరుణదేవుడు సహకరించకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అమరావతి వాసులు ఎత్తిపోతల పథకం కింద బకెట్లు మగ్గులు కొనుక్కొని వాటర్ ఎత్తిపోసుకోండి అమ్మా, ఓకేనా? లేదంటే మోటార్లు అన్ని కొనుక్కోండి, లేదంటే పడవలు కొనిపెట్టుకోండి. ఈ నెలే ఆల్రెడీ మనం మేలో ఉన్నాం, మేలో కూడా సగానికి వచ్చాం. జూన్
అంటే నెల 15 రోజుల్లో ఎవడో అమరావతిని కట్టలేడు. ఆ తర్వాత 3-4 నెలలు వర్షాకాలమే. మరి ఎత్తిపోతల పథకం కింద ఎన్ని రోజులు, ఎన్ని నెలలు వేస్ట్ చేస్తారో. ఈ వర్షాలు పడ్డ తర్వాత ఆ వర్షాలను ఎత్తిపోయడానికి ఇంకొక 2 నెలలు పోయిద్ది. మంచు కురుస్తది. ఆ మంచు కాలంలో పనులు తక్కువ జరుగుతాయి. మళ్ళీ అక్కడ కొద్దిగా విఘాతం కలుగుతది. మళ్ళీ సమ్మర్ వస్తది. ఏంటి సార్ ఇది? ఈలోపు జంబ్లీ గిమ్లీ ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కాదు. కానియండి, చంద్రబాబు గారి అదృష్టం అట్టుంది. మన దురదృష్టం అట్టుంది. అంతే. అమరావతి రాజధాని అవుతుందని కోటి కళ్ళల్లో ఒత్తులేసుకొని బ్రతుకుతున్నాం. అదేం జరిగేలాగా అనిపించట్లా. ఈ వరుణ దేవుడికి కాస్తైనా దయ్యలేదా స్వామి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.